హలో అండి, చికెన్ బిర్యానీ చేసేసుకుందాం. చూసేయండి, ముందుగా మనమైతే చికెన్ అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటినైతే మనమైతే కలుపుకోవాలి. ఇంకా ఒక్కొక్కటి బిర్యానీ సామాన్లు అయితే మనం వేసుకోవాలి. దాల్చిన చెక్క, యాలక్కాయలు, ఇంకా బిర్యానీ ఆకు, అలా మొత్తం బిర్యానీ సామాన్లు అయితే మనమైతే వేసుకోవాలి. తగినంత ఉప్పు, ఇంకా 2 టేబుల్ స్పూన్ కారం, బిర్యానీ ఆకు అయితే వేసుకున్నాం. తర్వాత ఆచి చికెన్ మసాలా పొడి కూడా వేసుకొని, గరం మసాలా కొంచెం 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని మనమైతే దీని మొత్తాన్ని అయితే కలుపుకోవాలి. మసాలాలు మొత్తం చికెన్కి పట్టేలా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్, మీకు నెయ్యి నచ్చితే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయండి. ఇది మొత్తం ఒక 3 to 4 అవర్స్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. ఇంకా బియ్యం అయితే నానబెట్టేసుకొని ఒక గిన్నెలో తగినంత వాటర్ అనేది అయితే వేసుకొని బిర్యానీ సామాన్లు అయితే వేసుకోవాలి. అవైతే నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి. ఇంకా సాల్ట్ అనేది అయితే వేసుకొని కలిపేసుకోవాలి. ఇంకో కళాయిలో అయితే మనమైతే కొంచెం ఆయిల్ ఇంకా నెయ్యి వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకొని వాటిని అయితే మనమైతే కాసేపు అయితే వేపాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వచ్చేందుకు. పక్క గిన్నెలో అయితే మన బిర్యానీ అయితే వాటర్ అయితే మరిగిపోయింది కదా, అందులోకి అయితే ఇందాక నానబెట్టిన బియ్యం అయితే వేసుకొని ఇలా కలుపుకోవాలన్నమాట. నెక్స్ట్ అయితే ఇంకా పక్క గిన్నెలో ఇవి మర్చిపోకండి, మళ్ళీ మాడిపోతాయి. మనమైతే అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అందులోకి చికెన్ అయితే యాడ్ చేసుకున్నాం. ఇంకా బిర్యానీ దాంట్లోకి అయితే బిర్యానీ మసాలా, గరం మసాలా అనేవి అయితే యాడ్ చేసుకున్నాం. చికెన్ దాంట్లో చికెన్ మసాలా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. బిర్యానీ ఉడుకుతున్న కొద్ది అందులో కొంచెం వాటర్ అనేది అయితే తీసుకొని మనమైతే చికెన్లో అయితే పోసుకోవాలండి. అలా అయితే కొంచెం బాగుంటుంది, ట్రై చేయండి. నెక్స్ట్ అయితే ఒక గిన్నెలో కొన్ని ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మన బిర్యానీ అనేది అయితే ఉడుకుతున్న కొద్ది చికెన్ అయితే ఉడికిపోయింది కదా, దాంట్లో ఇంకా మనం రైస్ అనేది అయితే యాడ్ చేసుకొని ఒక్కొక్క ఆనియన్ ఇంకా చికెన్ గ్రేవీ అనేది అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత లేయర్లోనైతే సేమ్ ఇదే లేయర్ మనమైతే మళ్ళీ రిపీట్ చేయాలి. సో రిపీట్ చేసిన తర్వాత ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం డబుల్ హీటింగ్ మెథడ్ మీద ప్యాన్ మీద అయితే ఇలా బిర్యానీ అయితే కుక్ చేస్తాం. ఇంకా రెడీ తినడానికి. ఇంకేం వెయిట్ చేస్తున్నారు, మీరు కూడా ఇలా ట్రై చేసేయండి.